గురుజీ, కార్తీక మాసంలో పెళ్లి కాని స్త్రీ పురుషులు ఎలాంటి పూజలు చేయాలి? ముందుగా వాహిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే ఇప్పుడు మనకి పెళ్లి కానటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో లేట్ మ్యారేజెస్, అంటే మనకి 20 years నుంచి మ్యారేజ్ కోసం చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు, 30 years తర్వాత మ్యారేజ్ కోసం చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి లేట్ మ్యారేజెస్ కూడా ఇప్పుడు చూస్తా ఉంటే కూడా పిల్లలు దొరకపోవడం అని చాలా మంది చూస్తా ఉన్నాము. అయితే మనకు అదృష్టమో అది ఇంకా మీకు కలిసి రావడమో తెలియదు, కానీ మనకి కొన్ని గ్రహాలు అనేది అతి తక్కువ సమయంలో మారేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే 2025 మార్చి 29న శని భగవానుడు మారటం, అలానే 2025 ఏప్రిల్ మే 15వ తారీఖున, అలానే మే 30వ తారీఖున కూడా రాహుకేతువు, అలానే మనకి గురువు కూడా మారేదానికి ఉన్నది. అలానే మే నెలలోనే మనకి బుధుడు కూడా మారుతున్నాడు. అందరిలోనూ ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అనే ఒక దాంట్లో ఉంటుంది. అంటే లాటరీ టికెట్ తగిలేసి మనకు అదృష్టం వచ్చిందా నైటే అనేదానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి అందరిలో ఎవరికైతే పెళ్లిళ్ళు కానిటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి గ్రహ దోషాల నుంచి బాధపడుతూ ఉన్నారో, గ్రహ దోషాలు అంటే కుజ దోషం కావచ్చు, రాహుకేతు దోషం కావచ్చు, అలానే పూర్వీకుల దోషం కావచ్చు, అలానే మీకు ఎలాంటి దోషాలున్నా శని భగవానుడి యొక్క కృప లేకుండా దోషం ఉండొచ్చు, ఏదైనా సరే పరిస్థితులు ఎలా ఉన్నా పెళ్లిళ్ళు కానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క నవంబర్ మాసంలో 2024లో మనకి కార్తీక మాసం, నవంబర్ మాసం మొత్తం, నవంబర్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ యొక్క కార్తీక మాసం రావడం అనేది అదృష్టం. ఈ కార్తీక మాసంలో మీరు చేయాల్సినటువంటి దానాలు కావచ్చు, చేయాల్సినటువంటి పూజలు కావచ్చు, అక్కడ మీరు చేసినట్టయితే కనుక మీ ఇంట్లో అందరికీ కూడా పెళ్లి కానటువంటి వాళ్ళకి కూడా పెళ్ళయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు కుదిరిన సమయాల్లో కావచ్చు, మీరు అనుకొని చేసుకున్నట్లయితే కనుక చిన్న చిన్న ప్రెడిక్షన్స్, చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో మంగళవాద్యాలు మోగేదానికి ఆస్కారం ఉంది, అదృష్టం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అయితే మీకు ఇప్పుడు ఎవరైతే కుజ దోషంతో కావచ్చు, ఎవరైతే రాహు కేతువు దోషంతో ఉన్నారో, ఎవరైతే పూర్వీకుల దోషంతో ఉన్నారో, ఎవరైతే శుక్ర దోషంతో కూడా ఉన్నారో, అలానే నాగదోషం లేకపోతే నాగ సర్పదోషంతో ఉన్నారో వీళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు లేట్ అవడం, సరైన సమయంలో పెళ్లిళ్ళు కుదరకపోవటం, సరైన సమయంలో పెళ్లిళ్ళైనా కూడా పిల్లలు పుట్టకపోవటం, ఇలాంటి దోషాలతో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకునే దానికి ఈ యొక్క కార్తీక మాసంలో అదృష్టం ఉంటుంది. కాబట్టి మీరు చేయండి. అంటే విడి రోజుల్లో కూడా, విడి మాసాల్లో కూడా చేసుకోవచ్చు, కానీ విడి మాసంలో చేసుకుంటే మనకు వచ్చేటువంటిది ఎంతో కొంతకాలం పడుతుంది. కానీ కార్తీక మాసంలో ముక్కోటి దేవతలు భూమి మీద ఉంటారు. కాబట్టి భూమి మీద మానవాళి యొక్క కోరికలు తీర్చేందుకు వాళ్ళు విహరిస్తారు. కాబట్టి సాయం సంధి వేళలో మనకి తదాస్తు దేవతల రూపంలో ఆ ఒక దేవాది దేవులు కూడా మనకి విహరించుకుంటూ మన కోరికలను తీర్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందుకొని మనకి కార్తీక మాసంలో మీరు ఏ చిన్నపాటి దానము, ఏ చిన్నపాటి ధర్మము, ఏ చిన్నపాటి మంచి చేసినా కూడా, ఏ చిన్నపాటి దీపారాజన పూజలు చేసుకుంటే కూడాను మనకి కార్తీక మాసంలో చేసేటువంటి ఆ ప్రతిఫలం అనేది మనకి అంతా కూడా మనకి 360 degrees ప్రతిఫలం కూడా మనకే వచ్చేసి ఆ ఒక కోరిక తీరేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళు, త్వరగా పెళ్లి అవ్వాలనుకున్న వాళ్ళు, అలానే పిల్లలు పుట్టాలనుకున్న వాళ్ళు కూడా ఈ ఒక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మీ అందరికీ కూడా పెళ్లి అయిన వాళ్ళకి పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. అయితే అది ఎలాగంటే మనకి కార్తీక మాసం మొత్తం కూడా ఏదైనా దీక్ష తీసుకోవటం, ఏదైనా అమ్మవారికి కానీ ఏదైనా అయ్యవారికి కానీ మీకు నచ్చిన వాళ్ళకి దీక్ష తీసుకోవటం, ఆ మండలం కానీ అర్ధ మండలం కానీ ఉంటుంది. 21 రోజు లేదా 11 రోజులు 41 రోజు దీక్ష తీసుకునే విధానం ఉంటుంది. అయితే ఏదైనా మీరు యజ్ఞం కావచ్చు, ఏదైనా హోమం కూడా చేయించుకుంటే కార్తీక మాసంలో చాలా మంచిది. అందులో మీకున్నటువంటి పరిస్థితి ప్రకారంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి అనుగుణంగా ఉన్నటువంటి హోమం చేయించుకుంటే ఇంట్లో చాలా మంచి జరుగుతుందండి, పెళ్లిళ్ళు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అదే కనుక మీరు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే కూడా మీకు అష్టైశ్వర్యాలు కలిగేదానికి ఉంటుంది. అలానే పెళ్లి కానిటువంటి వాళ్ళు కూడా పెళ్లి అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతం కూడా నోచుకోండి. అలానే ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఉంటారో పెళ్లి కానిటువంటి వాళ్ళు రాహువు కేతువు కూడా మీరు పూజ చేయించుకోవడం ద్వారా, రాహుకేతువుకి శాంతి పూజ చేయించుకోవడం ద్వారా కూడా మీకు పెళ్లి అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీకు చలివిడి నైవేద్యం, సజ్జలు నానబెట్టి ముందు రోజున ఈ సజ్జలు నానిన తర్వాత తెల్లవారిన తర్వాత వాటిని మూట కట్టేసి చిన్న చిన్న మొలకలు వచ్చిన తర్వాత అవి స్ప్రౌట్స్ లా ఏర్పడిన తర్వాత ఆ స్ప్రౌట్స్ ని తీసుకుని వెళ్ళేసి చలివిడిలో మీరు కలిపేసి దానిలో కొంచెం బెల్లం కలిపేసి ఈ ఒక నైవేద్యాన్ని కనుక మనకి
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ లేదా మానసదేవి అమ్మవారికి కానీ లేదా నాగపడిగలకి పుట్ట దగ్గర కనుక ఈ నైవేద్యం పెట్టినప్పటికీ కూడా మీకు పెళ్ళయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ మీరు ప్రయత్నం చేయండి. చిన్న చిన్న పరిహారాలతో మీ ఇంట్లో పెళ్లి బాధ్యాలు మోగేలాగా ప్రయత్నం చేసుకోవచ్చు అనమాట. అలాగే కనుక ఇంకోటి ఏంటంటే దీపారాజన. ఈ దీపారాజన మనకి కార్తీక మాసంలో ప్రత్యేకత ఏంటంటే మనం ఆత్మ స్వరూపంగా దీపారాజనని స్వామివారికి అర్పించేసుకుంటాం అనమాట. మన ఆత్మని ఏదైతే మన మనసు ఉందో మన మనస్సు పూర్తిగా దీపారాజన కనుక చేసి మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా ఆ ముక్కోటి దేవతలు ఎవరైతే మీరు దేవునికి మొక్కుంటారో వాళ్ళందరూ కూడా కులము మతము విభేదం లేకుండా ఎవరైనా సరే ముక్కోటి దేవతలు మీ కోరికలను తీర్చేలా ఉంటారు. కాబట్టి మీకు నచ్చినటువంటి దేవుని పేరు తలుచుకొని మీ మనస్ఫూర్తిగా అర్పణ చేసుకునే పని అయితే గనక ఈ దీపారాధన రూపంలో అర్పణ చేసుకోవచ్చు. ఎవరైనా పెళ్లి కానిటువంటి స్త్రీలు ఉంటే గనక కార్తీక మాసంలో ఏ రోజైనా సరే, అందులో ప్రత్యేకించి ఏకాదశి, ప్రత్యేకించి అమావాస్య, ప్రత్యేకించి పౌర్ణమి, ఈ కార్తీక పౌర్ణమి కానీ కార్తీక అమావాస్య రోజు కానీ కార్తీక మాసంలో వచ్చేటువంటి రోజుల్లో ఏకాదశి రోజైనా సరే, మీరు నాగుల చవితి, నాగుల పంచమి ఏది వచ్చినా సరే ఆ రోజుల్లో కనుక మీరు 5 ఒత్తులతో దీపారాధన చేసి పారేటువంటి నీటిలో కనుక వదిలినట్లయితే కనుక మీరు ఏది అరటి మట్ట అంటే మనకి అరటి తోరణం నుంచి తీసినట్టు అరటి చెట్ల నుంచి వచ్చేదానికి అరటి మట్ట అంటారన్నమాట. ఈ అరటి మట్టలో కనుక మీరు మట్టి ప్రమిదిలో ఆవు నూనె వేసి ఆవు నెయ్యి వేసిన కోకోనట్ ఆయిల్తో అయినా సరే మీరు ఈ యొక్క 5 ఒత్తులతో దీపారాధన చేసి పంచభూతాల సాక్షిగా మనకి ఆత్మ స్వరూపంగా అర్పణ చేసుకున్న స్వామివారికి కనుక మీరు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా వచ్చేటువంటి కార్తీక మాసం లోపు కనుక మీకు ఖచ్చితంగా పెళ్లి అయితే అవుతుందని నేను చెప్తా ఉన్నాను. అదే కనుక మగవాళ్ళు పెళ్లి కావకపోతే కనుక వాళ్ళు 2 ఒత్తులు దీపారాధన చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు పెళ్లి అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. అదే ఇంకొకటి చిన్న రెమెడీ ఏంటంటే మగవాళ్ళకి ఎవరికైనా ఎక్కువ ఏజ్ అయిపోయేసి పెళ్లిళ్ళు కానటువంటి పురుషులు ఎవరు ఉంటే ఈ కార్తీక మాసంలో ఏదైనా దీక్ష తీసుకున్నా, ఈ కార్తీక మాసంలో ఏదైనా హోమం చేయించుకున్నా కూడా ఈ కార్తీక మాసంలో 2 ఒత్తులతో మట్టి ప్రేమతో దీపారాధన చేసినా లేదా పచ్చ కర్పూరం దొరుకుతుందండి మనకి. ఈ పచ్చ కర్పూరం ఒక అరకిలో తీసుకొచ్చి ఏదైనా టెంపుల్ దేవాలయంలో మీరు అక్కడ దానం చేసినా కూడా, దేవాలయాల్లో కర్పూర హారతి ఇచ్చేటప్పుడు వాడాలని చెప్పి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరుగుతుంది. అలానే కనుక మీకు హనుమాన్ ఆలయంలో కనుక ఆకు పూజ చేయించినా కూడా మీకు మంచి సత్ఫలితాలు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మగవాళ్ళు ఎవరైతే పెళ్లి కానటువంటి వాళ్ళు ఉంటే ఈ కార్తీక మాసంలో అదృష్టపరంగా వచ్చింది కాబట్టి ఈ కార్తీక మాసంలో హనుమాన్ టెంపుల్ కి వెళ్ళేసి హనుమాన్ గుడిలో మీరు ఆకు పూజ చేయించినా కూడా మీకు పెళ్లి అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఈ ఆడవాళ్ళలో ఇంకా ఉంటే కూడా మీ అందరూ కూడా ఈ చలిబిడి నైవేద్యంతో పాటు ఈ కార్తీక మాసంలో పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ లేదా ఏకాదశి రోజు కానీ లేదా ప్రతిరోజు మీరు చేసుకున్నా కూడా పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఏదైనా నది స్నానం ఆచరించేసి మీరు ఈ యొక్క దీపారాధన 5 ఒత్తులతో దీపారాధన చేసినట్టు కనుక మీ ఇంట్లో మంగళవాద్యం మోగేదానికి అదృష్టం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. అలానే మీకున్నటువంటి గ్రహ దోషాలు కూడా పోయేదానికి అదృష్టం ఏంటంటే ఒక చిన్న రాగి నాణ్యం, ఒక చిన్న వెండి నాణ్యం కనుక మీరు ఆ పారేటువంటి నీటిలో దీపారాజనతో పాటు అవి కూడా మీరు వదిలిపెట్టినట్టయితే, అవి కూడా మీరు ఆ నీటికి దానం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రాహు, కేతువు, కుజుడు దోషం కూడా మీకు తొలగేసి మీకు త్వరగా పెళ్లి అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పెళ్లి కానటువంటి స్త్రీ, ప్రతి ఒక్క పెళ్లి కానటువంటి పురుషులు ఇలాంటి ప్రయత్నాలు, చిన్న చిన్న ప్రెడిక్షన్, చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కార్తీక మాసం నాటికి అంటే 2025 వచ్చేటువంటి కార్తీక మాసం నాటికి మీకు ఖచ్చితంగా పెళ్లి అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఇలాంటి ప్రయత్నాలు చేయండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేదానికి ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ.